ఎక్కడ చూసిన ఆలయాల్లో శివలింగం ఒకటే ఉంటుంది కదా, ఇక్కడ 5 లింగాలు ఉన్నాయండి. దానికోసం చెప్తానండి. ఓం నమ శివాయ. బ్రహ్మరాంబికా సమేత పంచలింగ జ్యోతి స్వరూప మల్లికార్జున స్వామి క్షేత్రం, కొణపూరు, కోరుకొండ మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఈ క్షేత్రంలో ఒక ప్రత్యేకత ఉంటుందండి. ప్రత్యేకత ఏంటంటే పంచముఖ మల్లికార్జున స్వామి, పంచ కోణాలతో ఉంటాడండి ఈయన. ఎక్కడైనా సరే పెద్ద పెద్ద క్షేత్రాల్లో చూస్తే మూడు గాని 2 గాని ఉంటాయి, లేదంటే శివలింగం రూపంలో ఉంటుంది. ఇక్కడ ఎలా కదా, పంచకోణాలతో పంచముఖ మల్లికార్జున స్వామి, భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని, ఇవన్నిటిని కూడా తనలో ఇముడ్చుకున్నటువంటి ఈ శివుడు, పరమశివుడు పంచముఖ మల్లికార్జున స్వామిగా మనకి ఇక్కడ క్షేత్రంలో వెలిసేయండి. ఇది ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈయన ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడ జ్యోతి స్వరూపంలో శివరాత్రి 5 రోజులు ఉత్సవాలు చేస్తారండి. జ్యోతి స్వరూపంలో ఈయన మనకు దర్శనం ఇస్తాడు. అందుకని చెప్పేసి ఇక్కడ పంచముఖ మల్లికార్జున స్వామి, జ్యోతి స్వరూప పంచముఖ మల్లికార్జున స్వామి. దానికి తోడు ఏంటంటే ఇంకొక విశేషం ఏంటంటే ఈయన బ్రహ్మరాంబికాదేవితో కలిసి ఉన్నాడండి. ఇక్కడ బ్రహ్మరాంబికాదేవి అమ్మవారు ఉన్నది మీకు చూపిస్తాను. ఆవిడ ఇక్కడ పైన తవ్వకాల్లో దొరికిందండి. ఆవిడ తవ్వకాల్లో దొరకడం వల్లనే ఇక్కడ చాలా విశిష్టత ఏంటంటే ఇక్కడ ఏ శివాలయంలో అయినా సరే ఒక అభిషేకం చేసుకోవడానికి మనం వెళ్తే ఒక వినాయకుడు పూజ చేసేసి ఇంకా చక్కబెడేస్తారు, అయిపోతుంది. ఇక్కడ అలా కాదండి, వినాయకుడు పూజ చేసిన తర్వాత కుంకుమ పూజ కూడా కంపల్సరీగా ఇక్కడ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు, మనం ఏదైనా ఒక కోరిక కోరుకుని 5 సోమవారాలు గాని 5 రోజులు గాని వచ్చి ఒక్కొక్క రోజునను 5 ప్రదక్షిణాలు, మన గర్భగుడికి 5 ప్రదక్షిణాలు చేసుకుని మీరు ఏదైనా అనుకుంటే చాలు, ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. అది నేను చాలా మందికి చాలా వాస్తవంగా నేను చూడటం జరిగింది, నిజంగానే జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహానికి, అమ్మవారు ఆశీస్సులకి, కృపకు పాత్రులు అవుతారని కోరుకోవడం జరుగుతుంది. ఓం నమ శివాయ.